సుపరిపాలన సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి నాయకులకు శుభాకాంక్షలు తెలియజేసిన క్లస్టర్ ఇన్ఛార్జి పి గంగాధర, పొంగునూరు సింగిల్ విండో డైరెక్టర్ కోలాట వెంకటరమణ, పొంగునూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రజలు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను వెంటనే పరిష్కారం చేస్తున్న చల్ల రామచంద్రారెడ్డి ఆలియాస్ చల్ల బాబురెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. పొంగనూరు సింగిల్ విండో డైరెక్టర్ గా నాకు అవకాశం ఇచ్చిన చల్లా బాబురెడ్డికి సహకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన కోలాట వెంకటరమణ, క్లస్టర్ ఇన్ఛార్జ్ పి గంగాధర తెలుగుదేశం పార్టీ నందు 2 పర్యాయాలు బూత్ కన్వీనర్ గా, భీమగానిపల్లి పంచాయతీ అధ్యక్షులుగా, 3 పర్యాయాలు ఏరియా కోఆర్డినేటర్ గా సేవలు అందించారు. కోలాట వెంకటరమణ బూత్ ఇన్ఛార్జ్ గా, నేతిగుట్లపల్లి ఉప సర్పంచ్ గా, పంచాయతీ అధ్యక్షులుగా, యూనిట్ ఇన్ఛార్జ్ గా సేవలు అందించారు. అనంతరం క్లస్టర్ ఇన్ఛార్జ్ పి గంగాధర, పొంగునూరు సింగిల్ విండో డైరెక్టర్ కోలాట వెంకటరమణ కూటమి పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాల గురించి, పొంగునూరు నియోజకవర్గం గురించి ప్రసంగించారు. నమస్కారము. మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన శుభ సందర్భంగా మన కూటమి నాయకులందరికీ నా నమస్కారములు. మన ఇన్ఛార్జి చెల్లా బాబన్న ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి ఆ సమస్య తీర్చి అందుబాటులో ఉండినందుకు ఆయనకి నా నమస్కారములు. నా క్లస్టర్ పరిధిలో 4 యూనిట్లు, 24 బూతులు ఉన్నాయి. ఈ బాబు సూటి భవిష్యత్తు గ్యారెంటీ కానీ, ఈ డోర్ టు డోర్ ప్రోగ్రాం కానీ, ఈ 4 యూనిట్లు, 24 బూతులు ప్రతి రోజు ఏదో ఒక బూత్లో వెళ్ళడము, అక్కడ ఏదో ప్రోగ్రాం చేయడము, ఈ చెల్లాబాబన్న ఆదేశాల మేరకు మా మండల పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి ఆదేశానుసారము ప్రతి గ్రామంలోన పర్యటిస్తూ ఉన్నాము. మనము ఈ సంవత్సర కాలంలో వచ్చిన సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి వివరిస్తూ మనం చేస్తున్న అభివృద్ధిని వాళ్ళకి తెలియపరుస్తూ డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నాము. ప్రతి గ్రామంలోన ప్రతి ఇంటి దగ్గర చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంతకుముందు గవర్నమెంట్లో రౌడీయిజము, గోండాయిజము ఈ పొంగునూరులో ఎక్కువ ఉండింది. ఈ సంవత్సర కాలం మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ కూడా దౌర్జన్యాలు కానీ, రౌడీయిజానికి కానీ తావలేకున్నా చెల్లాబాబన్న చర్యలు తీసుకుంటూ ఉన్నాడు. ప్రజలు ద్వారా వచ్చే సమస్యలను మా మండల పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డిని కానీ, మా ఇన్ఛార్జి చెల్లాబాబన్న కానీ, క్లస్టర్ ఇన్ఛార్జిగా మేము కానీ ఏ సమస్య వచ్చినా అప్పటికప్పటికే వీలైనంత తొందరగా పరిష్కరించేదానికి మండల పార్టీ ఆఫీసులోనే అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరి సమస్య కూడా తీర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇంతకుముందు బాబు సూటి భవిష్యత్తు గ్యారెంటీ అనే ప్రోగ్రాం సూపర్ 6 ప్రతి గ్రామంలోన వెళ్ళి అవి తెలియజేసినాము. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక డోర్ టు డోర్ ప్రోగ్రాంకి ప్రతి ఇల్లు తొక్కుతున్నాము. ఈ పెన్షన్లు అయితే ఒకేసారి లాస్ట్ గవర్నమెంట్లో సంవత్సరానికి 250 రూపాయలు పెంచినాడు. అలా కాకుండా మన చంద్రబాబు నాయుడు ఒకేసారి 1000 రూపాయలు పెంచినాడు. అది ప్రతి నెల 1వ తేదీనే అమలు చేస్తున్నాడు. లాస్ట్ గవర్నమెంట్లో అయితే ఈ వాలంటరీ వ్యవస్థ వాళ్ళ వల్లనే అవుతుంది, లేకుంటే కాదు అని అంటాండ్రి. అలాంటిది చంద్రబాబు నాయుడు ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ని ఇవ్వగలుగుతూ ఉన్నాము. ప్లస్ 1వ తారీఖు కానీ సెలవు దినం కానీ ఉంటే అంతకు ముందే 30 కానీ 31వ తేదీ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అది చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్ళి ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక జిల్లా కానీ నియోజకవర్గం కానీ ఎంచుకొని అతనే స్వయంగా పోయి ఇస్తూ ఉన్నాడు. రెండోది దీపం పథకం కింద సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు చెప్పినాడు. ఆల్రెడీ ఇప్పటికే 2 గ్యాస్ సిలిండర్లు అమౌంట్ అకౌంట్లో పడింది. ఈ అన్న క్యాంటీన్ మాత్రము దాన్ని లాస్ట్ గవర్నమెంట్లో వచ్చి వాళ్ళు తీసేసినారు. పాపం పేదవాళ్ళు పట్టెడన్నం పెట్టలేక అదే తీసేసినారు. మళ్ళా చంద్రబాబు నాయుడు ముందు చెప్పిన విధంగానే మళ్ళా అన్న క్యాంటీన్లు మొదలుపెట్టినాడు. పేదవాళ్ళు దానివల్ల చాలామంది ఆకలి అనే విధం లేకుండా
టైం టు టైం భోజనం కానీ టిఫిన్ కానీ సాయంత్రం భోజనం కానీ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరికీ నమస్కారం. మన కూటమి పరిపాలన వచ్చి సంవత్సరం అయింది. అందరికీ కూటమి నాయకులకి అందరికీ నా యొక్క అభినందనలు. ఈ సుపరి పరిపాలనలో మొదటగా డోర్ టు డోర్ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరమైన సందర్భంగా వదిలినాడు. ప్రజల్లోకి పోతా అంటే అద్భుతంగా ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా తల్లికి వందనం పథకంకి అయితే చాలా ఏ రాష్ట్రంలోనా మన ఇండియా లెవెల్లో ఏ రాష్ట్రంలో ఎంతమంది పెట్టుంటే అంతమందికి లేదని హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. 2 పెట్టుంటే 3 ఉన్నా 5 మంది ఉన్నా 6 మంది ఉన్నా అందరికీ డబ్బులు పడుతున్నాయి, 13,000 పడుతున్నాయని చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేము ప్రజలే పోతా అంటే మాకే ఆనందం ఎక్కువైతా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా కార్యకర్తలు ప్రజలే కావాలనే మెయిన్ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని సుపరిపాలన సంవత్సరమైన తర్వాత పెట్టినాడు. మేము కూడా పోతా ఉంటే ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి పోయి కార్యక్రమం పెట్టినా కాబట్టి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అది ముఖ్యమైన విషయం ఏమంటే మా చల్లాబాబు రెడ్డి గారు చాలా అద్భుతంగా పొంగునూరు పూల్ అనే టైప్లో కార్యకర్తలకు అందుబాటులో ఉండి మా కార్యకర్తలు యోగక్షేమాలు అన్నీ చూసుకుంటూ ప్రతి సమస్యని వెంటనే అన్నతా వచ్చినాడంటే క్యాంపెయిన్ చేసినాడంటే అన్ని సమస్యలు క్లియర్ చేస్తాడు. వచ్చినాడంటే అది అధికారులకి మన సమస్యని అధికారులు తెలిపి వాళ్ళ సమస్యని వెంటనే చేస్తున్నాడు. అన్నకి ప్రత్యేక వందనము తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు ఇంత డైనామిక్ ఎవరు తగల్లా నాకు తెలిసి. నేను దాదాపు ఒక 30 సంవత్సరాలుగా పార్టీకి కష్టపడతానే ఉన్నాను. అయితే చల్లాబాబుని అంతా డీసెంట్గా సైలెంట్గా అంత డైనామిక్ యంగ్ హీరో తగలాగని ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కదా ఎలక్షన్ ముందు మన చంద్రబాబు నాయుడు మన ప్రాజెక్టుల పేరుతో ఈ కార్యక్రమానికి పొంగునూరుకి వస్తుంటే పెద్దగా దౌర్జన్యం చేసి ఆ భీమగానిపల్లి దగ్గర మా వైసీపీ కార్యకర్తలే తెలుగుదేశం నాయకుల్ని బెదిరించి కట్టెత్తుకొని బెదిరించి మమ్మల్ని అల్లకోలం సృష్టించి మళ్ళీ మాపైనే పెద్ద రౌడీని చేసి మాపైనే పోలీసుల ద్వారా కేసులు పెట్టించి మేము చాలా కష్టాలు పాలు చేసి జైల్లో ఉండి పరారులో ఉండి చాలా దాదాపు 500-600 మంది మీద వారి కార్యకర్తల మీదనే వేరే ఏడన్నా ఉండు నువ్వు అమెరికాలో ఉందో ఆ వ్యక్తి మీద మెయినాడంటే కేసు పెట్టడం అలా చేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. అయినా మేము తట్టుకొని తెలుగుదేశంలో క్రమశిక్షణ నేర్పినాడు కాబట్టి అన్నిటికీ తట్టుకొని మేము చాలా ఉత్సాహంగా పనిచేసినాము. ఈ ఉత్సాహంతో మేము చేసిన దానికి ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడు వచ్చింది కాబట్టి మేము ఆ కార్యక్రమంలో ఎలాంటి ఇది లేకుండా పాల్గొంటున్నాము. పథకం భాగంలోనే మేనిఫెస్టో పెట్టిన దాంట్లోనే భాగంగా ఒక్కొక్కటే క్రమంగా నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఆర్థిక బడ్జెట్ ఎంత లోటైనా ఉండి నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఇంకా త్వరలోనే మన అన్నదాత సుఖీబాబా ఈ మధ్యలోనే పడుతుంది. అట్లే మహిళలకు ఫ్రీ బస్సు కార్యక్రమం కూడా ఆగస్టులో ప్రవేశపెడుతున్నారు. బ్రహ్మాండంగా మాది అంతా తయారు అవుతా ఉంది. కాకపోతే అమరావతిలో రాజధాని తలకాయ లేకుండా చేసిన రాజధాని కూడా బ్రహ్మాండంగా ప్రజలు రైతులు భూములు ఇచ్చి బ్రహ్మాండంగా ఆడ చేస్తున్నారు. మోడీ సహాయంతో రాజధాని అత్యుత్తమమైన రాజధాని ప్రపంచంలోనే ఎక్కడ లేని రాజధాని తయారు చేస్తున్నాడు. అలాగనే పోలవరం కనీసం భ్రష్టు పట్టించిన పోలవరాన్ని 70% పూర్తయిన పోలవరాన్ని నాశనం చేసిన దానికి కంకణం కట్టుకొని పోలవరాన్ని అదే పని రేయం పొగులు దాంతో ఉండి ప్రతి సోమవారం విజిట్ చేసినాడు. ముందైతే ఇప్పుడు దాన్ని కరెక్ట్గా దాన్ని అమలు చేసేదానికి రెడీగా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఏం సమస్య లేకుండా నిమ్మలంగా ప్రశాంతంగా బాగా ఉన్నది. కనీసం ఈ 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా తయారవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాము. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్ గారు, జై నారా లోకేష్, జై చల్లాబాబు రెడ్డి గారు, జై చల్లాబాబు అన్న, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.